భగవత్ స్మరణ ఏమో చాలా కష్టం, గురుస్మరణ తేలిక. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. గురువుగారి మీద నిరతిశయ ప్రీతి ఉందనుకోండి, ఏది ఏమైపోనివ్వండి, ఆయన విషయంలో నాకు భిన్నమైన ఆలోచన ఉండే అవకాశం లేదు. ఆయన పవిత్రమూర్తి, నిజంగా ఆయన అవునో కాదో దేవుడికి ఇరికే. మన నమ్మకం అలా ఉంటే గురువుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గురుధ్యానమే ఈశ్వర ధ్యానము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ప్రసన్నవదనాంభోజాయ నమః అంటే మనం ఆయన యొక్క ధ్యానము ఎంత బాగా చెయ్యాలి, ఆయన బోధలను ఎంత బాగా పట్టుకోవాలి అన్నది కూడా అన్యాపదేశంగా చెప్పబడిన విషయమే. దానికి అనుకూలంగా ఆయన అంత ప్రసన్నత్వంతో కూర్చుని ఉన్నారు. ఆ నిర్మలత్వం ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది. గురు ధ్యానము ఎంత గొప్పదో, గురువుగారిని ఒక్కసారి మనసులో స్మరించడం ఎంత గొప్పదో దక్షిణామూర్తిని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చెప్తారు.